జగ్గపేట నియోజకవర్గంలో ముఖ్యంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ రైతాంగం మొత్తం కూడా మరి వరి బాగా ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. నాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరి వరి నాట్లు వేసిన తర్వాత రైతులకి యూరియా ఎంత అవసరమో మరి అందరికీ అధికారులకు అందరికీ కూడా తెలుసు, ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మరి జగ్గపేట నియోజకవర్గంలో 30 సహకార సంఘాలు ఉన్నాయి. ఇక్కడ సహకార సంఘాల నుంచి మార్కెట్ ద్వారా కానీ డిసిఎంఎస్ ద్వారా కానీ యూరియా కాంప్లెక్స్ ఎరువులు అనేవి సరిగా సప్లై అవ్వట్లేదు. అలానే ప్రభుత్వం కూడా మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ మరి వాళ్ళు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఆర్బీకేల ద్వారా యూరియాని కాంప్లెక్స్ ఎరువుల్ని మరి సప్లై చేయాలి, వారు చేయట్లేదు. చివరికి రైతులు సహకార సంఘాల చుట్టూ ఆర్బీకేల చుట్టూ తిరిగి అలిసిపోయి ఇవాళ అదనంలో యూరియా వేయాలంటే లేకపోతే ఇవాళ వరి మొత్తం కూడా నాట్లు వేసిన తర్వాత ఎండిపోయే పరిస్థితి. ఇవాళ రైతాంగం మొత్తం కూడా తీవ్రమైన మానసిక వేదనతో ఉన్నారు. మేము ఏం చేయాలి, ఎలా యూరియా దొరకకపోతే వరిని కాపాడుకోవడం ఎలా అని చెప్పి ఇవాళ తీవ్రమైన సంఘర్షణతో రైతులు గ్రామాల్లో చాలా ఆవేదన భరితంగా ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి. దీని మీద మీనమేషాలు లెక్కేస్తూ ఉంది. గత 4 రోజులుగా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. యూరియా ఎంతైతే వాంటింగ్ ఉందో, సప్లై ఎంతైతే నీడ్ ఉందో ఆ నీటికి తగ్గట్టుగా ఇవాళ సప్లై లేదు రాష్ట్రంలో. కేంద్ర అధికారులతో మాట్లాడతాం అంటున్నారు, కేంద్ర మంత్రులతో మాట్లాడతాం అంటున్నారు. మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మేము కూడా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం, యూరియా కోటా పెంచుతాం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పి మాటలు అయితే చెబుతున్నారు. కానీ చేతల్లో మాత్రం ఎక్కడా కూడా కనపడిన పరిస్థితి. ఇవాళ యూరియా ఆర్బీకేల ద్వారా సొసైటీల ద్వారా లభించకపోయేసరికి బ్లాక్ మార్కెట్ ఆశ్రయిస్తూ ఉన్నారు రైతులు. ఇవాళ బ్లాక్ మార్కెట్లో 260 రూపాయలకి దొరకాల్సిన యూరియా 350 రూపాయలకి 400 రూపాయలకి యూరియా కొనే పరిస్థితి. బయట కూడా మళ్ళీ బ్లాక్ మార్కెట్లో కూడా ఇవాళ షాపుల వాళ్ళు 2 కాంప్లెక్స్ 2 కట్టలు కొంటే 1 యూరియా కట్టిస్తామని చెప్పి దాన్ని కూడా అధిక ధరకి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు భావ్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం. రైతే దేశానికి వెన్నెముక అంటారు, రైతు లేనిదే రాష్ట్రం లేదంటారు, దేశం లేదంటారు. రైతే మరి అందరికీ అన్నం పెట్టే వ్యక్తి కాబట్టి అతనికి సహాయం చేయాలి, కష్టకాలంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోవాలని చెప్పి చెబుతా ఉన్నారు. ఒక పక్క విస్తృతంగా వర్షాలు పడతా ఉన్నాయి, నీరు సమృద్ధిగా ఉంది, నాట్లు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మరి నాట్లు వేసిన తర్వాత వారం 10 రోజుల్లోనే యూరియా వేయాలి. అలా వేయకుండా ఉంటే మరి మళ్ళీ వరి హీన దశకు వచ్చే పరిస్థితి ఉంటుంది. వరి మరి పంట సరైన ఈల్డింగ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి ఒకవేళ సహకార సంఘాల ద్వారా కానీ ఆర్బీకేల ద్వారా కానీ యూరియా వస్తే అక్కడ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక సైంటిఫిక్ మెథడ్లో మరి రైతులకు అందరికీ కూడా ముందు వచ్చిన రైతులకు ఇవ్వటం, లేదా పంట వేసుకున్న రైతుకి ఇవ్వటం కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సిఫారసు చేసిన వాళ్ళకి లేకపోతే వాళ్ళ సానుభూతి పరులకి ఇస్తున్నారు తప్ప నిజమైన రైతుకు కానీ, ఒకవేళ రైతులు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయితే మరి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఉదయం పోతే సాయంత్రం వరకు ఉన్నా కానీ ఒక కట్ట యూరియా కట్ట కూడా ఆర్బీకేల ద్వారా కానీ మరి సహకార సంఘాల ద్వారా కానీ దొరకట్లేదని అంటే ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని కూటమి ప్రభుత్వం రైతులకి కావాల్సిన యూరియా కట్టలు సమయానుకూలంగా వాళ్ళకి అందించాలని చెప్పి, అలానే కాంప్లెక్స్ ఎరువులు కూడా మరి వాళ్ళు రైతులకి తగిన రీతిన అందించాలని చెప్పి, అవసరం మేరకు అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గపేట నియోజకవర్గం ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.